దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రిలారా, ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనందరినీ ఎంతగానో కాచి కాపాడాడు. 91వ కీర్తన 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్. నిజమే ప్రియులారా, ఈ మాసమంతా ఎన్నో శోధనలు, బాధలు, వ్యాధులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో సమాధానము, సంతోషము లేక ప్రతికూల వాతావరణాన్ని అనేక మంది ఎదుర్కొన్నారు. వాటన్నిటిలో దేవుడు ఎంతగానో తోడుగా ఉండి నీకు అపాయమేమీ రాకుండా, ఏ తెగులును నీ గుడారమును సమీపించకుండా దేవుడే తన దూతల కాపుదల, ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ మాసమంతా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు. రాబోతున్న నూతన మాసమునకై ప్రభువు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, రాబో దినాలు మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, దేవదేవుని యొక్క కనుసైగుల్లో మనకు మేలుకరంగా ఉండాలి అని అంటే ప్రార్థన పూర్వకముగా మనము నూతన దినాల్లో లేక దినచర్యల్లో మనం అడుగులు వెయ్యాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ప్రార్థన పూర్వకంగా అడుగులు వేస్తామో దేవుని యొక్క సన్నిధి నిరంతరం మనకు, మన కుటుంబాలకి, బిడ్డలకు తోడుగా ఉండి ఏ అపాయం రాకుండా లేక ఏ తెగులు సమీపించకుండా దేవుడే మనల్ని, మన కుటుంబాలని ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున అద్భుతముగా దేవుడు కాపాడతాడు. కాబట్టి ప్రార్థన పూర్వకముగా మన దినచర్యను ప్రారంభించి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ దేవుని యొక్క సహాయము కొరకై ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత రాత్రంతా కూడా సుఖమైన నిద్రనిచ్చి 2025 సంవత్సరం జనవరి మాసం అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రం చేసినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. బిడల చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచినైనా చేతి పనులు మీరు ఆశీర్వదించండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఏ కుటుంబంలో ప్రభువా మరి అనారోగ్య పరిస్థితులు బిడలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించండి. మంచి ఆరోగ్యాన్ని నాయన బిడలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. దుఃఖ సాగరం ఉన్న కుటుంబాలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి ప్రభువా. మరి నాయన దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆస్వాదించండి. మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను మీరు దీవించున్నానా. మరి చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసుకుంటున్న బిడ్డలని మీరు దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డల వివాహ విషయాల్లో అద్భుతాలు చేయండి, గర్భఫలాల విషయాల్లో అద్భుతాలు జరిగించున్నానా. మరి ప్రభా, రుణ భారపు కాళ్ళు విరగ్గొట్టండి దేవా, కుదురున్న బంగారాలు విడిపించండి తండ్రి. మీకు స్తోత్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి అయ్యా. నీ కృపలో, నీ దయలో దినము బలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. మంచి ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఇదిగో నీ వాక్యానుసారంగా మా జీవితాలని సరిచేసుకోవటానికి, బలపరుచుకోవటానికి కృప చూపించండి. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తము చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామలో అగ్ని కంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో నీ బిడ్డల్ని ముట్టకుండా ఆరోగ్యకరమే మీరు రెక్కల చాటున భద్రం చేసి మీరు మహిమ పొందుకోమని అయ్యా, ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరము దైవ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్.